హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి సీటెట్ గురించి, దానికి సంబంధించిన నోటిఫికేషన్, అలాగే దానికి ఎవరు అర్హులు, అలాగే దీనికి సంబంధించినటువంటి సిలబస్ ప్యాటర్న్, పేపర్ 1కి సంబంధించిన సిలబస్ ప్యాటర్న్, అలాగే దీని యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఈ సీటెట్ నోటిఫికేషన్ అయితే వేశారు కదా, ఇది వచ్చేసి అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఎప్పటి నుంచి అంటే 20 నుంచి నెక్స్ట్ మంత్ 9వ తారీఖు వరకు దీనికి మనం ఆన్లైన్లో అయితే అప్లికేషన్ స్టార్ట్ చేయొచ్చు. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 19/10/2011, అంటే వచ్చే నెల 19వ తారీఖు వరకు అయితే ఉంది. అదే ఫీతో, అంటే మనము లేట్గా అప్లై చేస్తే దానికి ఎక్స్ట్రా ఫీజు ఉంటుంది కదా, దాంతో వచ్చేసి 20/10/21 వరకు అయితే ఎలా ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే 16/12/2021 టు 13/1/2022, అంటే డిసెంబర్ 16వ తారీఖు నుంచి జనవరి 13వ తారీఖు వరకు అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆన్ సిబిటి మోడ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకు కంప్యూటర్లో ఆన్లైన్ ప్రాసెస్లో టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సీటెట్ అంటే తెలుసు కదా, ఇది మన భారతదేశం మొత్తం మీద జరుగుతుందన్నమాట. ఈ సీటెట్కి మనకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయితే చూసాం కదా, డిసెంబర్ 16 నుంచి జనవరి 13 వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి ద క్యాండిడేట్ అప్లై ఫర్ సీటెట్ రిక్వైర్డ్. ఈ సీటెట్కి ఏమేమి అవసరం అంటే, దీనికి వచ్చేసి దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా చూసుకొని మనం దానికి ఎలిజిబుల్ అయితే దానికి సంబంధించి మన అడ్రస్, అలాగే పోస్టల్ పిన్ కోడ్ అనేది మనం కరెక్ట్గా అప్లై చేయాలి. అలాగే మనం ఒక చలానా అనేది తీయాలన్నమాట. దేనికి సంబంధించి ఫీజుకి సంబంధించి మనం ఒక చలానా అనేది కూడా తీయాల్సి ఉంటుంది. ఇక్కడ సెకండ్ ఏమి ఇచ్చారంటే మెథడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి అనేది కూడా మనకు ఇచ్చారు. నేను ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే పేపర్ 1 సిలబస్కి సంబంధించి కూడా డిస్క్రిప్షన్లో నేను సిలబస్ ఇస్తాను. అలాగే దీనికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ మెటీరియల్ కూడా నేను అక్కడక్కడైతే గ్యాదర్ చేశాను. అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాను. దాన్ని కూడా మీరు చదువుకోవచ్చు సిలబస్ వైజ్. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందనైతే ఇవ్వడం జరిగింది. తర్వాత మనం దానికి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కదా, మన ఫోటో, అలాగే మన సిగ్నేచర్ అనేది జేపీజీ ఫార్మేట్లో అయితే ఉండాలి. మన ఫోటో ఫార్మేట్ కూడా ఎలా ఉండాలి అనేసి దీనికి అయితే రెస్ట్రిక్షన్స్, రూల్స్ ఇచ్చారు. మన ఫోటోగ్రాఫ్ అయితే 10 to 100 KB వరకు ఉండాలి. అలాగే ఇమేజ్ వచ్చేసి 3.5 cm 4.5 cm అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫీజ్ డీటెయిల్స్కి వస్తే, జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 1000 రూపీస్ అనేది పే చేయాలన్నమాట. ఒక పేపర్కి అయితే 1000 రూపీస్, అలాగే 2 పేపర్లు రాయాలనుకున్న వాళ్ళు వచ్చేసి 1200 రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు, అలాగే ఏబుల్డ్ పర్సన్స్ వచ్చేసి ఓన్లీ ఒక పేపర్ రాసే వాళ్ళు అయితే 500, 2 పేపర్లు రాయాలనుకునే వాళ్ళు వచ్చేసి 600 అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనము ఈ చలానా బై డిపాజిటింగ్ ద ప్రిస్క్రైబ్డ్ ఫీ ఇన్ ద సీటెట్ ఎగ్జామ్ ఫీ అకౌంటెడ్ విత్ ద కెనరా బ్యాంక్. ఈ కెనరా బ్యాంక్లో వచ్చేసి మనము దానికి ఒక చలానా ఫామ్ తీసుకొని, ఆ చలానా ఫామ్ని వచ్చేసి పేమెంట్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్తో చేసుకొని వచ్చిన స్లిప్ ఉంటుంది కదా, దాన్ని అక్కడ సీటెట్ దగ్గర వాళ్ళు ఇమేజ్ మనం ఎలా అయితే అప్లోడ్ చేస్తామో దీన్ని కూడా అలానే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా కరెక్ట్ డీటెయిల్స్తో అయితే దాన్ని సబ్మిట్ చేయాలి. మొత్తం ఈ ప్రాసెస్ అయితే ఈ నోటిఫికేషన్ మొత్తంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు అడ్రస్, ప్రూఫ్స్ అవన్నీ అయితే కరెక్ట్గా మనము మెన్షన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్, రీజనల్కి సంబంధించి, అలాగే
డెఫినేషన్స్ అంటే ఈ సీటెట్ ఎగ్జామ్ అంటే ఏంటి అనే దాని గురించి ఇచ్చారు. నెక్స్ట్ మనం ఇందాక చూసాం కదా షెడ్యూల్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుందంటే ఇక్కడ మనము డిసెంబర్ 16వ తారీఖు నుంచి జనవరి 13వ తారీఖు వరకు అయితే ఈ ఎగ్జామ్స్ అనేది జరుగుతుంది. ఇవి రోజుకి 2 షిఫ్ట్స్ అంటే ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి అయితే జరుగుతుంది. ఉదయం షిఫ్ట్ వచ్చేసి 9:30 నుంచి 12 వరకు జరుగుతుంది. ఇదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మనం ఆన్లైన్లో మన ఏపీలో టెక్స్ట్ ఎలా రాసామో ఆన్లైన్లో ఈ సీటెట్ కూడా అలానే ఆన్లైన్లో ఉంటుంది. దీనికి వచ్చేసి 2.5 అవర్స్ అంటే 2.5 గంట అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో అయితే ఎగ్జామ్స్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే ఎలిజిబిలిటీ ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఫస్ట్ స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ కంటెంట్ ఆఫ్ సీటెట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మొత్తం క్వశ్చన్స్ అన్నీ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఆల్టర్నేటివ్స్ ABCD ఇస్తారు, వాటిల్లో రాయాల్సి ఉంటుంది. దీంట్లో వచ్చేసి నో నెగిటివ్ మార్క్. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క ఆన్సర్ ఉంటుంది. తప్పైన వాటికైతే నెగిటివ్ మార్కింగ్ అయితే ఏం లేదు. ఇక్కడ వచ్చేసి 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 అంటే ఏంటంటే క్లాసెస్ 1 to 5 వరకు 1 నుంచి 5వ తరగతి వాళ్ళకి చెప్పేవాళ్ళు వచ్చేసి పేపర్ 1. అలాగే పేపర్ 2 అంటే ఏంటంటే క్లాస్ 6 to 8 అనమాట. 6 నుంచి 8వ తరగతి వాళ్ళు చెప్పేవాళ్ళు వచ్చేసి ఇక్కడ పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. లేదు 2 రాస్తామనుకునే వాళ్ళు వచ్చేసి మొత్తం పేపర్ 1 to 4 అలాగే 6 to 8 వరకు అయితే మొత్తం చెప్పచ్చు. అలాగే ఈ పేపర్ 1కి సంబంధించి సిలబస్ ఏముంటుందంటే దీంట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. లాంగ్వేజ్ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ అనేది ఉంటుంది. ఇక్కడ లాంగ్వేజ్ 2 వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ ఉంటుంది, అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది. ఇవి మొత్తం వచ్చేసి మనకు 150 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనము లాంగ్వేజ్ 1 కింద మనం వచ్చేసి మీడియం అనేది మనము ఎంచుకోవడానికైతే ఉంటుంది. అంటే ఫస్ట్ మనకి ఏంటంటే ఈ లాంగ్వేజ్ 1 కింద మనం తెలుగు తీసుకుంటే రెండోది వచ్చేసి ఇంగ్లీష్ అలా తీసుకోవచ్చు. లేదు ఫస్ట్ది ఇంగ్లీష్ తీసుకుంటే రెండోది తెలుగులో తీసుకోవచ్చు. ఈ సీటెట్ ఎగ్జామ్ అంటే ఏంటంటే మొత్తం ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అంతా వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం లాంగ్వేజ్ ప్రిఫరెన్స్లో మాత్రము ఒక లాంగ్వేజ్ వచ్చేసి మనం తెలుగు అంటే ఒక 30 క్వశ్చన్స్ వరకు మనకు తెలుగులో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎప్పుడు మనము లాంగ్వేజ్ 1 అనేది తెలుగుగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే. మొత్తం ఎగ్జామ్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. మన ఏపీ అలాగే తెలంగాణ వాళ్ళు రాయాలి అనుకుంటే ఇక్కడ ఓన్లీ లాంగ్వేజ్ 1 or 2 అంటే మీరు దేనికైతే తెలుగు అని తీసుకుంటారో ప్రిఫరెన్స్ ఆ 30 క్వశ్చన్స్ మాత్రమే తెలుగులో ఉంటాయి. మిగతాది మొత్తం హిందీ కానీ ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజ్లలో ఉంటుంది. ఇక్కడైతే ఇచ్చారు కదా లాంగ్వేజెస్ మొత్తము 20 లాంగ్వేజెస్ అయితే ఇచ్చారు. అదేంటంటే ఓన్లీ ఒక పేపర్ మాత్రమే వాళ్ళ రిలీజియన్ లాంగ్వేజ్లో మాత్రమే వాళ్ళు రాసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మొత్తం పేపర్ అయితే ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది. ఇక్కడ పేపర్ 2 రాసే వాళ్ళకి ఏంటంటే పేపర్ 2 రాసే వాళ్ళకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ అలాగే లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 మ్యాథమెటిక్స్ అలాగే ఈ మ్యాథమెటిక్స్ కావాలి అనుకునే వాళ్ళకి మ్యాథమెటిక్స్ అలాగే సైన్స్ టీచర్స్కి అయితే సైన్స్ వీటికి సంబంధించి 60 మార్క్స్ ఉంటాయన్నమాట. సోషల్ స్టడీస్ వాళ్ళైతే వాళ్ళకి 60 క్వశ్చన్స్ అలాగే దానికి సంబంధించి 60 మార్క్స్ మొత్తం 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 150 మార్క్స్ అయితే ఉంటాయి. దీంట్లో కూడా వాళ్ళు లాంగ్వేజ్ 1 కింద ఆర్ లాంగ్వేజ్ 2 కింద వాళ్ళు సెలెక్ట్ చేసుకునే లాంగ్వేజ్ మాత్రమే ఓన్లీ తెలుగులో ఉంటుంది. మిగతాది మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు కదా మొత్తము లాంగ్వేజ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్. లాంగ్వేజ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఉంటుంది, తెలుగులో అయితే ఉండదు. చాలామంది అయితే అడుగుతున్నారు తెలుగులో ఉంటుందని. తెలుగులో ఓన్లీ లాంగ్వేజ్ 1 30 మార్క్స్కి మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకుంటే లాంగ్వేజ్ 1 తెలుగు కింద 30 క్వశ్చన్స్ మాత్రమే తెలుగులో ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అని ఇచ్చారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ అండ్ అవార్డ్స్ ఆఫ్ ద సీటెట్ సర్టిఫికేట్ అని ఇచ్చారనమాట.
ఇక్కడ వచ్చేసి అలాగే అప్లికబిలిటీ అని ఇచ్చారు. మనకు ఈ సీటెట్ వల్ల ఏంటంటే ద సీటెట్ షెల్ బి అప్లైడ్ టు ద స్కూల్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, కేవీఎస్ కానీ నవోదయ కానీ సెంట్రల్ టిబెటియన్ స్కూల్స్లలో వీటిల్లో వచ్చేసి మనకు డైరెక్ట్గా సీటెట్ రాయడం వల్ల వచ్చేసి మనకు ఒక అర్హత అనేది ఉంటుంది. మనం ఆ వాటిల్లో వచ్చేసి రిక్రూట్మెంట్ జరుగుతున్నప్పుడు మనం వాటిని అప్లై చేసుకోవడానికి ఈ సీటెట్ అనేది ఎలిజిబిలిటీ అవుతుంది. అలాగే ఈ సీటెట్ రాయడం వల్ల వచ్చేసి ఎవరి రాష్ట్రాలలో అయితే ఈ టెట్ అనేది జరుగుతుందో దాంట్లో కూడా వాళ్ళు డైరెక్ట్గా డిఎస్సి రాసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ఈ సీటెట్కి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ అలాగే అడ్మిట్ కార్డ్ అనేది మనకు ఎగ్జామ్కి ముందైతే వస్తుంది, అదైతే అందరికీ తెలిసిందే కదా. అలాగే ఇందాక చూసాం కదా ఎగ్జామినేషన్ ఫీజు కూడా, అలాగే వెరిఫికేషన్ ఎలిజిబిలిటీస్ అన్నీ అయితే ఉన్నాయి. అలాగే ఈ సీటెట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఈ సీటెట్ క్వాలిఫై అయితే లైఫ్ లాంగ్ అనేది ఉంటుందన్నమాట. మొన్ననే ఇంతకుముందు రూల్స్ వచ్చాయి కదా, ఈ సీటెట్ అనేది ఒకసారి క్వాలిఫై అయితే దాని వ్యాలిడిటీ వచ్చేసి లైఫ్ లాంగ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి మనకు టెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకు చాలానే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనం పేపర్ 1కి సంబంధించి సిలబస్ అయితే చూడొచ్చు. ఇక్కడ మనకు పేపర్ 1కి సంబంధించి ఏం సిలబస్ ఇచ్చారంటే చైల్డ్ డెవలప్మెంట్, పెడగాలజీకి సంబంధించి, అలాగే దీనికి వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ ఇచ్చారు. తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ అని ఇచ్చారు. తర్వాత లెర్నింగ్ పెడగాలజీ అని ఇచ్చారు. ఇక్కడ మనకు లాంగ్వేజ్ 1లో వచ్చేసి కాంప్రహెన్షన్ ఉంటుంది, అంటే పైన ఒక ప్యాసేజ్ ఉంటుంది, కింద వచ్చేసి దానికి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి. అలాగే గ్రామరు, వర్బల్ ఎబిలిటీ ఉంటుంది. తర్వాత పెడగాలజీ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు పేపర్ 1కి సంబంధించినది సిలబస్ అయితే చూడొచ్చు. మ్యాథమెటిక్స్కి సంబంధించి 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అవి వచ్చేసి జామెట్రీ, షేప్స్, సాలిడ్స్, అరౌండర్స్ ఇవన్నీ. అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి ప్రతి ఒక్క దానికి సంబంధించి సిలబస్ గురించి కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇది వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్లో మనం ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అనేది దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఎవరైనా కొత్తగా అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఎలా ఉంటుంది ఏంటి అనే ఫార్మాట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన ఏపీ తెలంగాణకు సంబంధించి కూడా మనకు సెంటర్స్ ఏమేమి ఉంటాయంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనంతపూరు, భీమవరం, చీరాల, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నర్సరావుపేట, నెల్లూరు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, అలాగే శ్రీకాకుళము, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఇలా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే కొన్ని సెంటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి మనకు ఏమేమి సెంటర్స్ ఇచ్చారంటే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ ఉంది, కరీంనగర్, ఖమ్మం, కోడాల, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, అలాగే వరంగల్ అయితే ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఇదైతే దీనికి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు కావాల్సినటువంటి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. దీనికి సంబంధించింది ఏంటంటే సీటెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్, అలాగే ఏ బుక్స్ చదవాలి అనేసేది మొత్తం నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. అవి ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళైతే ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ.